వంకాయల బిర్యానీ చేద్దామని చెప్పి వంకాయలు తీసుకొచ్చాను. ఇగో బాగుంటుంది. ఇంకా వంకాయలకి దీంట్లో పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కట్ చేసుకుందాం. ఇంకా కడిగి పెట్టాను. ఇదిగోండి కొంచెం కొత్తిమీర పుదీనా 2 కలిపేసాను. తర్వాత మనం బిర్యానీ దినుసులు అయ్యో అవి బాగా వాటిలో ఉడికితే కొంచెం నూనె కూడా వేద్దాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం వేస్తున్నాను, 1 స్పూను. ఇంకా మూత పెట్టేసి తీసుకొని నేను వంకాయలు ఇదిగోండి ఇలా 4 చీలకలుగా కట్ చేశాను. ఇదిగోండి ఇంకా దీంట్లో వేసుకుందాం. వంకాయలు మొత్తం నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టాక బాగానే ఉంటాయి. ఇగో తీసుకున్నాక ఫస్ట్ 1 రవ్వ పసుపు, 2 స్పూన్లు కారం, కొంచెం గరం మసాలా, 1 స్పూను ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, తర్వాత 4-5 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకున్నానండి. అలా కట్ చేసుకొని వేసుకున్నాక ఇదిగో 1 స్పూను ఆయిల్ వేద్దాం. శుభ్రంగా కలుపుకుందాం. శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇగో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ వచ్చిన దాకా వేపుకుందాం. కొంచెం కలర్ రావాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేయించుకున్నా కదా, ఇంక ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకున్నాక దాంట్లోకి ఒక బిర్యానీ ఆకేద్దామండి. ఇదిగో వేసి కొంచెం అలా తిప్పుకొని కొంచెం వేగనిస్తే చాలు దాన్ని. ఇంకా మనకి దాంట్లోకి వంకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే, కొత్తిమీర తర్వాత ఇంక వంకాయ ముక్కలు ఒక్కొక్కటి వేసేసుకుందాం. వంకాయ ముక్కలు కొంచెం మగ్గితే చాలండి. మనం వాటిని తిప్పుకుందాం. ఇప్పుడే తిప్పవాకండి, మాడిపోతే కొంచెం మగ్గనిద్దాము మూత పెట్టేసుకుని. వంకాయ ముక్కలు ఇంకొకరు మగ్గాలి. వంకాయలు ఇదిగో జాగ్రత్తగా తిప్పండి, ఇరిగిపోతాయి. ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇంకా మనకి ఇది వంకాయ ముక్క బాగా అంటే మరీ ఉడకకూడదు, అలా అని మరీ ఉండకూడదు. ఒక రకంగా మీడియంగా మగ్గింది. ఇంకా అది కుక్లో బిర్యానీ చేస్తున్నాం కదా, దమ్ బిర్యానీ, ఇంకా దమ్ములో మగ్గిపోతుంది. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. రైస్ వేసుకుందాం. ఒక లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్గా వేసుకున్నాక దీని మీద మనం ఇందాక వంకాయ చేసాం కదా, అది వేసుకుందాం. కాలిపోతుంది. అట్లనే ఒకసారి వేయవాకండి, 4 సార్లు కలిసి వచ్చేటట్టు వేసుకోండి. సదరంగా చేసుకోవాలి. ఒకసారి అలా సరి చేసుకున్నాక మళ్ళీ ఇంకొక కంచా అన్నం దాని మీద వేసుకుందాం. మనం ఇందాక ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇగో ఇవి వేసుకుందాం. తర్వాత మళ్ళీ అన్నం వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి మొత్తం దీని మీద గార్నిష్ కోసం వేసుకుందాం.
జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని దమ్ వేసుకుందాం. మసాలా వేసుకున్నామండి కొంచెం అలా పైన లేయర్గా. ఇదిగో కొంచెం చాలు, మరి ఎక్కువ వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంచెం అలా వేసుకుంటే మనం మూత పెట్టేసుకొని దీని మీద చిన్న రోల్ పెడతాను. ఇది పెట్టాను, ఇంకా దమ్ అయిపోతుంది. ఒక సిమ్లో పెట్టుకోవాలి, హైలో మళ్ళీ పెట్టవాకండి. తీసేద్దాం. చాలా బరువు ఉందండి, తక్కువ అంచు వేసా కానీ. ఇదిగండి చూడండి, మనం ఇంకా దాంట్లో తీసుకుందాం. ఒకే ప్లేట్లోకి పెట్టుకుందాం. కొంచెం తీసేసుకుందాం. ఎలా తీయాలో అర్థం కావట్లేదు. వావ్, సూపర్గా వచ్చింది. అదిగో వంకాయ అంతే ఉంది, ఇంకా చాలా బాగా కలర్ వచ్చింది. ఇదిగోండి, ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెబుతాను. టేస్ట్ మా మరదలు ఇలా టేస్ట్ చూస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఉంచుకో. నిజం చెప్పివే, బాగుంది కదా? అయ్యి మాట్లాడు మా నిజంగా బాగుందా? చాలా బాగుంది. నిజమేనా? ఓకేనబ్బా. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయరా? ఓకేనండి, బాయ్. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.